ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 2 పండుగలను కొనియాడుతున్నాం. మొదటిది భారతదేశ స్వాతంత్ర దినోత్సవము, రెండవది మరియమాత మోక్షారోహణ మహోత్సవము. నేటి సువిశేషము లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 56వ వచనం వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనం పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయ్యను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లు పలికెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను? నీ శుభవచనములు నా చెవిని సోకగని నా గర్భమందరి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎలయనా తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగస్టు 15వ తారీఖు మన దేశ చరిత్రలో ఎంతో ముఖ్యమైన రోజు, ఎంతో సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఆగస్టు 15వ తారీఖున మనము స్వాతంత్రాన్ని పొందుకున్నాం, స్వేచ్ఛను పొందుకున్నాం. ఈ స్వాతంత్ర్యం కొరకు అనేక మంది పోరాటాలు చేశారు, అనేక మంది త్యాగాలు చేశారు, ప్రాణాన్ని బలి చేసుకున్నారు. వారందరి యొక్క పోరాటాల ఫలితముగా మనము స్వేచ్ఛను పొందుకున్నాం, స్వాతంత్రాన్ని పొందుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ స్వాతంత్ర్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మన స్వేచ్ఛ కొరకు, మన సంతోషం కొరకు ఇతరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాం. ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలంటే సత్య సువార్తని తెలుసుకోవాలి. ప్రభు తెలియజేస్తున్నాడు, సత్యము మిమ్మలను స్వతంత్రులను చేయును అంటున్నాడు. ఎప్పుడైతే సత్య సువార్తను తెలుసుకుంటామో అప్పుడు ఎదుటివారిని గౌరవించగలుగుతాం. ఈ సత్య సువార్త సహోదర ప్రేమ మనకు నేర్పిస్తుంది. ఈ సహోదర ప్రేమ వల్ల మన దేశంలో శాంతి నెలకొంటుంది, మన దేశంలో ఐకమత్యం నెలకొని ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ఈ రోజున మన దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. వారందరూ కూడా స్వార్థాన్ని వీడి సమసమాజ స్థాపన కొరకు నిస్వార్థ బుద్ధితో పాటుపడాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. మరియమాత ఆత్మ శరీరముతో మోక్షానికి కొనుపోబడినది అని మనం విశ్వసిస్తున్నాం. ఆదాము పాపం వల్ల ఈ భూలోకములో మరణము ప్రవేశించింది. జన్మ పాపముతో జన్మించిన ప్రతి వారు కూడా మరణిస్తున్నారు. కానీ మరియ తల్లి జన్మ పాపం లేకుండా జన్మించినది కాబట్టి ఆమె యొక్క దేహము నశించదు అనేది మనందరి యొక్క విశ్వాసము. మరియ తల్లి దేవమాత, దేవునికే జన్మనిచ్చింది. ఆమె తన గర్భములో యేసుక్రీస్తు ప్రభు 9 మాసాలు మోస్తుంది. కాబట్టి ఆమె యొక్క గర్భము దివ్య మందసము, ఆమె యొక్క దేహము ఎంతో పవిత్రమైనది. కాబట్టి ఆమె యొక్క దేహము నశించదు అనేది మనందరి యొక్క నమ్మకము. 12వ భక్తినాథ పాపు గారు క్రీస్తు శకము 1950వ సంవత్సరంలో ఈ విశ్వాస ప్రకటన చేశాడు. మరియమాత ఆత్మశరీరముతో మోక్షానికి కొనుకోబడినదని. ఆనాటి నుండి విశ్వవ్యాప్తముగా ఉన్న కథోలికులందరూ ఈ పండుగను ఎంతో ఘనంగా కొనియాడుతున్నారు. మరి తల్లి మనందరికీ గొప్ప ఆదర్శము. ఆమె దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్తానికి తల వంచింది. దేవుని చిత్త ప్రకారంగా ఈ భూలోకములో జీవించినది. మనం కూడా ఈ భూలోకములో ఉన్నప్పుడు దైవ చిత్తానికి తల వంచాలి. ఆమె మనందరి యొక్క అవసరాలను తీర్చే అమ్మ. కానాపల్లి పెండ్లి విందులో ద్రాక్షరసం కొరత ఏర్పడినప్పుడు తన కుమారునికి తెలియచేస్తుంది. తన సేవకులకు ఈ విధంగా చెబుతుంది, నా కుమారుడు చెప్పినట్లు చేయనంటుంది. వారు ప్రభు చెప్పినట్లు చేశారు కాబట్టి అక్కడ వారు గొప్ప అద్భుతాన్ని చూడగలిగారు. ఈ రోజున మరియ తల్లి మనకు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. ఆయన చెప్పినట్లు చేయండి, నా కుమారుడు చెప్పినట్లు చేయనంటుంది.
మనము ప్రభు యొక్క వాక్కు ప్రకారముగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, ఈ రోజున మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ప్రభువా, మరియమాత ఏ విధంగా అయితే దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా భూలోకంలో జీవించిందో అదే విధముగా మేము కూడా ఈ భూలోకంలో ఆ రీతిలో జీవించే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, ఈ రోజున భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మా దేశాన్ని, మా దేశ నాయకులను, అధికారులకు సమర్పిస్తున్నాం. వారందరూ కూడా స్వార్థాన్ని వేడి సమసమాజ స్థాపన కొరకు పాటుపడే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.